ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం రేగుతుంది. గౌతమ్ అదానీ లంచాల కేసు వ్యవహారం జగన్ మెడకు చుట్టుకుంటున్న వేళ ఈ విషయాన్ని మరింత ధృవీకరిస్తూ జగన్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాస్ మాట్లాడారు. అసలు పాయింట్ చెబుతూ బాలినేని మంత్రిగా నా నిర్ణయాలతో సంబంధం లేకుండానే అంతా జరిగిపోయింది. అలాంటి ఒప్పందాల విషయంలో ప్రభుత్వ పెద్దలు నాకెందుకు చెబుతారు? అప్పుడప్పుడు శ్రీకాంత్ వచ్చి ఒప్పందమని చర్చించేవారు, కానీ నాకు ఏ రోజు పూర్తి వివరాలు చెప్పలేదు. అసలు ఆ శాఖ మంత్రిగా ఉన్న నేను ఎక్కడ ఒక్క సంతకం కూడా చేయలేదు. రేపు కేబినెట్ భేటీ ఉంది అనగా అర్ధరాత్రి ఫోన్ చేసి సంతకాలు చేయమన్నారు. కానీ పూర్తి వివరాలు తెలియకుండా సంతకాలు ఎలా పెడతామంటూ నా పిఎస్ అలర్ట్ చేయడంతో ఏదో మతలబు ఉందని గ్రహించి ఆగిపోయాను. తర్వాత నా సంతకం లేని ఫైల్నే కేబినెట్ ముందు పెట్టి ఆమోదించారు. ఇదంతా పెద్ద మంత్రి కనుసన్నలోనే నడిచిందని అన్నారు. అంత పెద్ద ఒప్పందం కదా, కనీసం చర్చించకుండా సంతకం చేయమంటున్నారంటే దాంట్లో ఏదో మతలబు ఉందని గ్రహించానని బాలినేని అన్నారు. ఒకవేళ వారి మాటలు విని సంతకం పెడితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అని అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రకంపనలు కొనసాగుతున్న సెకీ ఒప్పందం అదానీ లంచాల వ్యవహారంలో ఇప్పుడు బాలినేని వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్వయంగా ఆ శాఖ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించడంతో ఇక తదుపరి ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ సాగుతోంది.